ఇప్పుడు 6వ అధ్యాయము చదువుకుందాము. గురువు గారి కరస్పర్శ ప్రభావము, శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రభావము, పరిణామము మొదలగునవి, అలాగే మసీదు యొక్క మరమ్మతులు, వీటి గురించి ఈ 6వ అధ్యాయంలో చదువుకుంటాం అన్నమాట. ఏం రాశారంటే ఆయన గురువు గారి హస్తలాఘవం ఏమిటో చూద్దాం. సంసారమన సముద్రములో జీవుడనే ఓడను సద్గురువు నడుపునప్పుడు అది సులభంగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును. చూసారా, ఇక్కడ మాకి గురువు యొక్క ఆవశ్యకత తెలుస్తుంది. ఇప్పుడు దేవుడనే దేవుడు ఉన్నప్పుడు ఇక గురువు ఎందుకు మనకు, కదా? అంతే కదా. ఇప్పుడు మనము దేవుణ్ణి పూజించడము, దేవుడిని డైరెక్ట్గా ఇది కావాలి అది కావాలని అడగడము, మనకు దేవుడితో పరిచయం ఉంది కదా. మన గురువుతో ఏంటి పని? గురువుతో పనేంటి? సో గురువు యొక్క పని ఏంటంటే ఆ దేవునికి మనకి మధ్య మార్గాన్ని వేయడం. అది గురువు యొక్క పని. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి లేకపోతే డైరెక్ట్గా ఇది కావాలి అది కావాలని అడిగితే అయిపోతుందా? దేవునితో మనం ఎట్లా కనెక్ట్ అవుతాం? దేవునితో మనం కనెక్ట్ అవ్వాలి అంటే జ్ఞానం కావాలి, లైట్. సో అది ఏర్పాటు చేసేది గురువు. సో అందువల్ల గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని యొక్క భాష మనకు తెలియదు, మన భాషలో మనం అడుగుతాం, అది దేవుడి వరకు వెళ్ళదు. అది అలా అడిగే పద్ధతి కూడా అది కాదు. సో మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పేవాడే గురువు. ఆ గురువుల్లో మనకు ఎన్నో రేంజెస్ ఉన్నాయి. గురువు, సద్గురువు, జగద్గురువు, ఇట్లా అన్నమాట. అంటే వారు చేసిన సాధనలు బట్టి, వారు సాధించిన వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకు సద్గురువు ఏం చేసేవాడంట, బాబా గారు కేవలము మనిషికి దేవునికి మార్గం ఏర్పరచడము అనేది ప్రతి గురువు చేసే పని. అంటే అలాంటి స్పిరిచువల్ గురువు చేసే పనులు, ఆ పనులు కాకుండా బాబా గారట ఇంకేం పని చేసేవారంట. మనం ఇంతకు మునుపు రికార్డింగ్లో చెప్పుకున్నాం. అతను మన కుటుంబ విషయాల్లో కూడా సహాయం చేసేవారట బాబా గారు. కుటుంబ విషయాల్లో కూడా మనకు అది నేను ముందు రికార్డింగ్లో చదివాను నేను. సో సంసారం అనే సముద్రములో జీవుడు అనే ఓడ, మనం ఓడ చూసారా, సముద్రం యొక్క అలలకి ఇలా ఇలా కొట్టుకుపోతూ ఉంటుంది. అదే మనము, ఆ నావై మనము అంటే జీవుడు. ఆ జీవుడు అనే ఓడను సద్గురువునే నడుపుతున్నాడు అనుకోండి, ఇంకా మనం తెడ్డేసుకోవడము లేకపోతే మన దానికి ఆ ఇంజిన్ పెట్టుకొని ఇలా అవన్నీ చేయకుండా మన వల్ల అయ్యే పని కాదు అది. సంసారం అనే సాగరము మనకు బదులుగా మన నావను సద్గురువే లాగుతూ తీసుకెళ్ళాడు అనుకోండి, అది చాలా సులభంగా జాగ్రత్తగా గమ్యస్థానాన్ని చేరుకుంటుందంట. మనమే ఓడ నడుపుకుంటే గమ్యస్థానం చేరుతామో లేదో డౌటే, మధ్యలో ఎక్కడైనా మునిగిపోవచ్చు. అలా మునిగిపోకుండా పైకి తేల్చుతూ సులభంగా అవతల ఒడ్డుకు, అవతల తీరానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరు? గురువు, సద్గురువు అనేసి మనకి ఇక్కడ చెప్పారు. సద్గురువు అనగానే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, ఇదంతా కూడా ఆయన తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు ఆయన. ఎవరు? హేమత్ పంట్. నా శిరస్సుపై చెయ్యి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది, కనిపించుచున్నది అని చెప్పేసి చూసారా. ఎప్పుడైతే సద్గురువుని మనం తలచుకున్నామో వెంటనే బాబా గారు కనిపిస్తారు. సో కనిపించినప్పుడు
ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. నా మనస్సు సంతోషంలో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది. సూక్ష్మ శరీరము అగ్నిచే కూడా కాలనట్టిది. చూసారా, మనం ఇంత మునిపే చెప్పుకున్నాము. సూక్ష్మ శరీరం గురించి ఎన్నో సందర్భాల్లో, రకరకాల సందర్భాల్లో ఎన్నో విధాలుగా నేను చెప్పాను మీకు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఈ సూక్ష్మ శరీరము అనేది ఏమిటి? మళ్ళీ చెప్తున్నా. సూక్ష్మ శరీరము అంటే ఏంటంటే, ఈ జీవుడు ఈ శరీరం నుండి వేరైపోయాక, అంటే మరణించిన తర్వాత ఈ జీవుడు శరీరం నుంచి వేరైపోతాడు. అప్పుడు శరీరము అచేతనంగా పడిపోతుంది. మరి వీడేమవుతాడు? బయటకు వచ్చేసిన తర్వాత వీడేమవుతాడు? వీడి పరిస్థితి ఏమిటి? అసలు వీడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉంటాడు. ఆ సూక్ష్మ శరీరంలోనే మిగతా 6 శరీరాలు కలిగి ఉంటాయి. ఈ 6 శరీరాలకి కూడా మనం 7 శరీరాలని చెప్పుకుంటాం కదా, 7 శరీరాలు అని. అందులో ఒకటి కింద పడిపోతుంది భూమి మీద, అదే ఇప్పుడు ఫిజికల్ బాడీ. మిగతా 6 శరీరాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటుంది. మన 6ంటికి 6 విధులు ఉన్నాయి. మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రైట్? సో ఆ ఒక్కొక్క విధి చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి అనుభవాల ద్వారా. కర్మ చేస్తుంది కదా ఈ బాడీ ద్వారా. ఈ బాడీ చేత కర్మ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ ఆరు సోల్స్ కూడా, ఇంక్లూడింగ్ స్పిరిచువల్ బాడీ. ఈ శరీరాన్ని వాడుకుంటూ ఉంటుంది మన ఆత్మ. వాడుకుంటూ ఈ శరీరము చేత కర్మ చేస్తూ వచ్చిన జ్ఞానాన్ని, అనుభవాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఒక సారంలాగా ఈ సూక్ష్మ శరీరంలో స్టోర్ చేసుకుంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో మొత్తం ఈ అనుభవాల సారాన్నంతా కూడా ఒక పొరల్లాగా దీన్ని చుట్టుకొని ఏక శరీరమై, 6 శరీరాలు కూడా కలిసిపోయి సూక్ష్మ శరీరంలో అనుభవాల పొరలు ఆ సూక్ష్మ శరీరం చుట్టుకొని ఏకాత్మగా, సూక్ష్మ శరీరము ఏకాత్మగా పైకి వెళ్ళిపోతుంది. అందుకే ఇండికేషన్గా చనిపోయిన వాళ్ళ తల దగ్గర కూడా ఒకటే ఒత్తి పెడతారు, ఒకటే ఒత్తి పెట్టి వెలిగిస్తారు. అంతవరకు 2 ఒత్తులు వేసుకుంటాం మనం. కార్తీక మాసం వస్తే 10, 12, 20, 30, 40, 1000 కూడా వేసుకుంటాం, అది వేరే సంగతి. కానీ జనరల్గా మనం ఏం పెడతాం? 2 కానీ 3 కానీ ఒత్తులు వెలిగిస్తాము ఒక దీపంలో. either 2 ఒత్తులు లేదా 3 ఒత్తులు. సాధ్యం త్రివర్తి సంయుక్తం అనే శ్లోకం వినే ఉంటారు. త్రివర్తి అంటే 3 ఒత్తులు, త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులను కలిపి సాధ్యం త్రివర్తి సంయుక్తం నుంచి సంధ్యాదీపాన్ని పెడుతూ ఉంటారు. అలాంటిది మానవుడు బ్రతుకున్నంత వరకు 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసి దీపం వెలిగించిన వాడు, అలాంటి వాడికి వాడు చనిపోయిన తర్వాత సింగిల్ ఒత్తి పెడతారు. ఎందుకంటే ఒక శరీరం కింద పడిపోయింది, మిగతా 6 శరీరాలు ఎలా నయ్యి సూక్ష్మ ఆత్మగా ఏకాత్మగా ఉన్నాడు వీడు అని. అంటే అలా ఉండాలి అంటే ఈ బ్రతుకుంటుండగా వాళ్ళు ఎలా ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాగ అది మనకి ఇండికేషన్. చనిపోయాడు అని చెప్పడానికి ఒక రకమైన ఇండికేషన్ అన్నమాట. తర్వాత రిచువల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా సంవత్సరం వరకు. సో థింగ్స్ అన్నీ డిఫరెంట్గా. సో కాబట్టి మనకి ఇక్కడ సూక్ష్మ శరీరము అనగానే ఇక్కడ బ్రాకెట్లో కోరికలు భావముల మయము అని రాశాడు ఇక్కడ క్లియర్గా. మన కోరికలు, మన భావనా క్షేత్రము, మన భావనలు, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, 6 బాడీస్ కూడా అందులోనే కదా వాటి అనుభవాలు ఉండేది. అందువలన వీళ్ళు ఇక్కడ సూక్ష్మ శరీరం అనగానే కోరికలు భావములమయము అని రాశాడు ఆయన. అవి అగ్నిచే కూడా కాలనట్టిది. ఆఖరికి వాటిని పెట్రోల్ పోసి నువ్వు అగ్గిపుల్ల గీసినా కూడా అది చెక్కు చెదరదు. చూసారా? అందుకే భావనలు సరైన భావనలు చెయ్యాలి, సరైన ఆలోచనలు చెయ్యాలి. ఎందుకంటే మనిషి పోయినా వాడి కోరిక నశించదు, మనిషి పోయినా వాడి ఆవేశము నశించదు, మనిషి పోయినా వాడి పగ ప్రతీకారము నశించదు, మనిషి పోయినా వాడి ప్రేమ, ఆ కోరిక లేక కామము, ఆ వాంఛ అవేమి కూడా నశించవు.
కేవలం భౌతిక శరీరమే పోతుంది. అందుచేతనే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి భూమికి. భూమి ఎందుకు కల్మషం ఫీల్ అవుతూ ఉంటుంది? ఎందుకంటే మానవుడు బ్రతికినన్నాళ్ళు ప్రతి చెత్త భావాలను రేకెత్తించి వాటికి అనుగుణంగా వాడు కర్మలు చేసి ఆయా సారాన్ని భూమి మీద వదిలేసి పోతున్నాడు. ఎవరు రెస్పాన్సిబుల్ మరి? ఆ పాప పంకిలాన్ని ఎవరు తీసుకుంటారు? మరో మనిషి తీసుకుంటాడా? తీసుకోడు. దేవుడేమైనా తీసుకుంటాడా? పోనీలే పాపము మానవుడు అని దేవుడేమైనా సర్లే నీ పాపాలన్నీ నాకు ఇచ్చేరా బాబు అని ఏమైనా తీసుకుంటాడా? తీసుకోడు. మరి ఎవరిని పట్టి పీడిస్తాయి అవి? ఈ భూమిని పట్టి పీడిస్తాయి. అందువల్ల ఒక్కోసారి భూదేవి కూడా ఏడుస్తూ ఉంటుంది, మానవుల యొక్క పాపాలు ఎక్కువైపోయినాయి అనేసి. అప్పుడు వస్తాయన్నమాట ప్రళయాలు, అవన్నిటి ఇరాడికేట్ చేయడానికి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అగ్నిచే కూడా కాలనట్టిది సూక్ష్మ శరీరము. గురువుగా అటువంటి సూక్ష్మ శరీరానికి గురువుగారి హస్తము తగలగానే దూదిలా కాలిపోవును. చూసారా? అంటే ఏంటంటే వాడు మారకుండా సరే గురువు అనేవాడు దొరికాడు, ఇంకా వీడిని ముట్టేసుకుంటే పట్టేసుకుంటే మన పాపాలు పోతే అలా ఆలోచించకూడదు, అది మూర్ఖత్వం. గురువుని గారి హస్తము తగలగాని కాలిపోవును అంటే ఏంటంటే గురువు తన యొక్క శక్తితోటి వాడికి జ్ఞానాన్ని ఇస్తాడు. వాడికి జ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం అబ్బుతుంది వాడికి. అప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానం ఎప్పుడైతే వాడికి రావడం మొదలు పెడుతుందో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ జ్ఞానం అనే అగ్నిలో వాడి యొక్క కర్మలు అప్పుడు దగ్ధమవుతాయి. చూడండి, ఇది ఒక ప్రాసెస్. గురువుని వెళ్ళి ముట్టుకున్నా, గురువు దగ్గరకు వెళ్ళిపోయి కూర్చున్నంత మాత్రం చేత జరిగిపోయేది కాదది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు గారి హస్తంలో తగలంగానే వీడి పుణ్యాత్ముడు అయిపోయాడని కాదు. ఒక 10 మర్డర్లు చేసేసో, ఒక 10 మానభంగాలు చేసేసి ఓ గురువు దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి ఆయన చేతులు పట్టేసుకుంటే వీడు చేసిన పాపాలనేవి పోవు. కానీ వీటిలో పరివర్తన రావడం మొదలు పెడుతుంది. పరివర్తన ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో వాడు చేసినవి మొట్టమొదట వాడు చేసినవి ఎంత తప్పో ముందు వాడికి తెలుస్తుంది. ఎవరైనా సరే ఒక తప్పుడు పని ఎందుకు చేస్తారు? అది తప్పు కాదని వాళ్ళ నమ్మడం వల్ల చేస్తారు. సరే, ఏదో కొన్ని జీవితాలు అన్యాయం అయిపోతాయి, అది వాటిని పక్కన పెట్టేయండి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కావాలని తప్పులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సహజ లక్షణంలా చేసేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ కూడా ఏంటంటే వారు నమ్మింది కరెక్ట్ అని వారు నమ్మడం వల్ల, వారు చేసేది కరెక్ట్ అని వారు నమ్మడం వల్ల వాళ్ళకి భయం అనేది లేదు అక్కడ. వారు కానీ అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడే, ఆ కాదు అని తెలియాలి అంటే తెలిసే విధమైన మార్గము గురువు వేయగలడు. ఎప్పుడైతే అతనిలో పరివర్తన రావడం, మనిషిలో పరివర్తన రావడం మొదలుపెట్టిందో వాడే ఆటోమేటిక్గా వాడు చేసిన తప్పులన్నీ అర్థమైపోతాయి. సో ఆ విధంగా ఆ కర్మలను ఈయన తొలగించగలరు అని చెబుతున్నారు. జన్మ జన్మల పాపములు పటాపంచలైపోవును. మత విషయములు భగవద్ విషయములు అనగానే అసహ్యపడే వారికి కూడా శాంతి కలుగును. చాలా మంది నాస్తికులు ఉంటారు కదా, వాళ్ళు 24 గంటలు దేవుడిని దూషించడము, లేకపోతే మతాన్ని విమర్శించడము, లేకపోతే ఇంకేవో ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో వాళ్ళందరూ ఎందుకు? వాళ్ళ మనస్సులో అశాంతి వల్ల, వారి మనస్సు అశాంతితో ఉంది. వాళ్ళు ఏదో ఒక విషయంలోనే అశాంతిగా ఉండరు. వారి జీవితంలోకి మనం తొంగి చూస్తే ప్రతి విషయానికి వాళ్ళు అశాంతితోనే ఉంటారు. ఏదో మనం ఓకే వీడికి దేవుడు అంటే నమ్మకం లేదు అనేసి ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో నాస్తికులము అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మేము దేవుడిని పట్టించుకోము, దేవుడితో మాకు సంబంధం లేదు, మేము ఎదుగుతాము అని మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరే, వాళ్ళ ఫ్యాషన్ లాగా మనం అనుకుంటున్నాము, కానీ నిజానికి వాళ్ళలో చాలా అశాంతి ఉంది.
అటువంటి వారికి కూడా శాంతినిచ్చేవాడు గురువు. సాయిబాబా చక్కని ఆకారము చూడగానే సంతసము కలుగును. మనకి సంతోషాన్ని వస్తుందట ఆయన చూడంగానే. కండ్ల నిండా నీరు కూడా నిండును, మనస్సు ఊహలతో నిండును. నేనే పరబ్రహ్మను, చైతన్యమును మేల్కొలిపి ఆత్మ సాక్షాత్కారమును కలిగించును. నేనే పరబ్రహ్మను అనేటువంటి చైతన్యాన్ని మేల్కొలుపుతాడట ఆయన. నేనే పరబ్రహ్మను, నాలో దేవుడున్నాడు అనేటువంటి చైతన్యాన్ని బాబా గారు నెలకొల్పుతారు. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించును. మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతామట అది చెప్తున్నారు. నేను నీవు అనే భేదభావమును తొలగించి బ్రహ్మములో ఐక్యము చేయును. ఇక్కడ నేను నువ్వు అనేటువంటి ఈ కంపారిజన్ ఉండకూడదు. మనం ఇంతవరపై చెప్పుకున్నాం. కంపారిజన్స్ కాంపిటీషన్స్ అనేవి లో ఎనర్జీస్. అవన్నీ మనము దాటుకొని అనాహత చక్రస్థాయికి వెళ్ళినప్పుడే ఏకత్వం అనేది మనకి టచ్ అవుతుంది. అక్కడి నుంచి పైకి వెళ్తేనే, అక్కడి నుంచి పై స్థాయి చక్రాల దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పటి నుంచి మనకి స్పిరిచువల్ ఇదవుతుందన్నమాట. అప్పటి నుంచి ఈ తన పర భేదం అనేది ఇక పోతుంది. ఏకత్వం అనేది అప్పుడు సిద్ధిస్తుంది. సో అవన్నీ కూడా అటువంటి భేదభావాన్ని తొలగించి బ్రహ్మములో ఐక్యమయ్యేలా చేయగలరు ఎవరు? బాబా గారు. వేదములు గాని పురాణములు గాని పారాయణము చేయినప్పుడు శ్రీ సాయి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. మనం ఏ పురాణాలు చదివినా, దేవీ పురాణం చదువు, శివ పురాణము చదువు, లేదా వేదాలు నువ్వు వల్లెవెయ్యు, నువ్వు ఏమి చేసినా కూడా, నువ్వు ఎటువంటి దాన్ని చేసినా ఆ రూపంలోనే ఈ బాబాయే కనిపిస్తూ ఉంటాడు అనేసి ఈయన చెబుతున్నారు. మనం ఇంతవరపై చెప్పుకున్న కానీ విశ్వవ్యాప్తం అయిపోయాడు బాబా అనేసి మనం చెప్పుకున్నాం. శ్రీ సాయిబాబా రాముడుగా గాని కృష్ణుడుగా గాని రూపము ధరించి తన కథలు వినున్నట్లు చేయును. ఇప్పుడు చాలా మంది అంటే నాస్తికులు కూడా ఆస్తికులుగా మార్చగలరు ఈయన. నాస్తికులు ఏంటి? ఇవన్నీ నమ్మరు, మేము నమ్మము, మేము వినము, మేము చెయ్యము, మేము చెందము అంటారు. బాబా గారే గనక ఒకసారి పూనుకుంటే వారు అలా అన్న వాళ్ళు కాస్త ఇలా మారతారనమాట. అది నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాత మస్తకము కృష్ణుని వలె కనిపించెను. ఈయన భాగవతం చదువుతుంటే ఆ భాగవతంలో కృష్ణుడి యొక్క పాత్ర అంతా కూడా బాబా గారే కనిపించాడంట. భాగవతమో ఉద్ధవ గీతయో పాడుచున్నట్లుగా అనిపించెను. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. చూసారా? ఇప్పుడు ఎవరితోనే సంభాషిస్తూ ఉంటాము. సంభాషించినప్పుడు మనం ఏం పుస్తకాలు చదివామో వాటినే మనము ఉదాహరణలుగా కోట్ చేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో కూడా బాబా కథలే వస్తున్నాయంట ఈయనకు. నేనేదైనా వ్రాయ తలపెట్టినచో వారి అనుగ్రహము లేనిదే ఒక్క మాట గాని వాక్యము గాని వ్రాయలేను. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే అంతులేనట్లుగా వ్రాయిచుండును. ఇది తన అనుభవాన్ని హేమట్ పంత్ మనతో పంచుకుంటున్నారు. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దాన్ని అణిచివేయును. భక్తుల్లో అహంకారాన్ని ఏ మాత్రం కూడా ఉండనివ్వరు బాబా గారు. ఇది ఏ మాత్రం జరించిందా దాన్ని అణిచివేస్తూ ఉండేవారట. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. ఇప్పుడు వీళ్ళకు కోరికలు ఉంటాయి కదా భక్తులకు. తన శక్తితో, తనకున్న శక్తితోనే వాళ్ళకు ఆ కోరికను నెరవేర్చేవారట బాబా గారు. వాళ్ళని సంతోషపరిచి పంపిస్తూ ఉండేవారట. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును. ఈయన చెప్తున్నాడు హేమట్ పంత్. కాబట్టి సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడము, సర్వస్య శరణాగతి, అన్నీ నువ్వే అనేసి ఆయన మీద వదిలేయడము, ఈ విధంగా చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షాలు తప్పకుండా సిద్ధిస్తుంది. చూసారా? ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తున్నాడు. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అను 4 మార్గాలు కలవు. చూసారా? మనకు భగవంతునికి దగ్గర అవ్వాలి అంటే 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి కర్మ మార్గము, కర్మయోగము. ఓకే, కర్మయోగము, జ్ఞానయోగము, యోగము, భక్త యోగము.
ఇవన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి ప్రతి మనిషి దశలోని ముందో వెనకో జరుగుతూ ఉంటుంది. కర్మయోగము అంటే కర్మ చేసి దాని ద్వారా ఇది చేసుకుని మనము జ్ఞానము, స్పిరిచువల్ విజ్డమ్ పొందడము. జ్ఞానయోగము, కర్మయోగము నుంచి బయటపడడం అంటే మోక్షము. కర్మయోగము పూర్తిగా చేసిన వారికి మోక్షం అక్కడే లభిస్తుంది. ఎందు నుంచి? కర్మయోగం నుంచి మోక్షం లభించి వారు నెక్స్ట్ లెవెల్కి వెళతారు, జ్ఞానయోగానికి. ఈ జ్ఞానయోగంలో ఉన్న వారందరూ కూడా చూడండి, వాళ్ళందరూ ఆచార్య పదవిలో ఉంటుంటారు. భగవద్గీతలు అది ఇది, లేకపోతే భాగవతాలు, లేకపోతే ఎప్పుడు లేదంటే ఇంకేదైనా కూడా జ్ఞానయోగంలో ఉంటుంటారు. తర్వాత జ్ఞానయోగము నుంచి గనక కూడా వాళ్ళు ఉంటారు. ఓకే, అంటే యాక్చువల్గా కర్మయోగం తర్వాత నెక్స్ట్ యోగము భక్తి యోగము. ఆకరణ కాదు, పెట్టకూడదు. కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే భక్తి యోగము. ఆ భక్తి యోగములో భక్తి అనేది డివోషన్ చాలా ఇంపార్టెంట్. డివోషన్ అక్కడ అంటే ఇప్పుడు మనం చేసే ఈ ప్రొసీజర్స్ మాట్లాడకండి. ఏంటి, వినాయకుడు అనగానే పత్రి తీసుకురావడం, పెట్టడం అవి కావు. అవన్నీ మెథడ్స్ పక్కన ఉంచేయండి అవన్నీ. సో మనకు భక్తి యోగం అంటే డివోషన్, మన అంకిత భావాన్ని కలిగి ఉండాలన్నమాట. అక్కడ డివోషనల్గా ఉండాలి. అది చేసినప్పుడు అక్కడ కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. దాని నుంచి కూడా జ్ఞానం తీసుకున్న తర్వాత ఆ భక్తి యోగం నుంచి కూడా మనకు మోక్షం వచ్చి నెక్స్ట్ జ్ఞానయోగానికి వెళ్తాం. ఒకసారి జ్ఞానయోగానికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు ఒకప్పుడు చేసినట్టుగా నువ్వు అదేంటిది ఈ భక్తి మెథడ్స్ అనేది వాడరు. ఇక వాడవలసిన అవసరము లేదు, వాడడానికి కూడా అవ్వదు. అంటే ఏంటంటే ఇక ఆ స్థాయిలో ఉండరు వాళ్ళు. ఆ స్థాయిలో ఉంటూ సాధించాల్సింది సాధించేసి మోక్షం పొందిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి జ్ఞానయోగానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ కూడా పూర్తిగా ఆ జ్ఞానయోగంతో పాటు ఈ యోగము ఏదేంటి యోగా అంటారు చూసారా, అక్కడ ఏంటంటే ఈ ఆసనాలు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే ఇంకా వాళ్ళు పూర్తిగా స్పిరిచువల్ అయిపోతారు అనమాట. స్పిరిచువల్ అయిపోయి ఈ 7 శరీరాలను హ్యాండిల్ చేయడంలోనే పడిపోతారు. ఇంకా అక్కడ కూర్చుని వాళ్ళు ఈ అష్టోత్తరాలు, లేకపోతే సహస్రోత్తరాలు, లేకపోతే పువ్వులు, లేకపోతే ఇవన్నీ వేసుకుంటూ ఇవన్నీ చేయరు వాళ్ళు. ఆ స్టేజ్లకు వెళ్ళిపోయిన వాళ్ళు జ్ఞాన మార్గంలోని లేకపోతే యోగా ఆసనాలలోని ఆ విధంగా వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా తమ మీద తాము వారు కంట్రోల్ తెచ్చుకుంటారు. తమ స్పిరిచువల్ బాడీ మీద తాము కంట్రోల్ తెచ్చుకుంటారు. తమ శరీరం మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటారు. వాళ్ళ మెంటల్ రియాక్షన్స్ మీద వాళ్ళ కంట్రోల్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి వారి కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ స్థాయిలో వాళ్ళు పనిచేస్తారే తప్ప ఇక మళ్ళీ వెళ్ళి పత్రం పుష్పం ఆ స్థాయిలో వాళ్ళు చెయ్యరు. సో ఇవన్నీ కూడా మనకి ఏం జరుగుతుందంటే భగవంతుని యొక్క సాన్నిధ్యానికి దగ్గర చేస్తుంది. ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్. ఈ 4 మార్గాలు ఉన్నాయి. అన్నింటిలో భక్తి మార్గము చాలా కష్టమైనది అంటున్నాడు. దానికి నిండా ముండ్లు గోతులు ఉండును. ఎందుకంటే సగం జ్ఞానము సగం అజ్ఞానం వచ్చి రాని జ్ఞానముతో ఉండే మార్గం అది భక్తి మార్గము. ఏంటంటే నువ్వు అక్కడ ఇంకా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నావు. నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటూ ఆయనతో పరిచయాలు ఏర్పరచుకుంటూ ఇంకా బిగినింగ్ అనమాట. సో ఆ స్టేజ్లో ముండ్లు గోతులు ఉంటాయి అని రాశారు. నిజమే కదా, కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా భక్తి మార్గంలో ఉంటుండగానే వస్తుంది. ఎందుకంటే నీకు జ్ఞానం సరిపోదు. నీకు భక్తి ద్వారా నీకు వచ్చే జ్ఞానము సరిపోదు. నువ్వు భక్తి మార్గము ద్వారా నీ ఆత్మ యొక్క చైతన్యాన్ని పెంచుకుంటే సరే. అలా కాకుండా ఆత్మ వరకు వెళ్లకుండా శారీరక స్థాయిలోనే ఉండిపోయి నువ్వు అదే రిపీట్ చేస్తుండేటప్పుడు ఆటోమేటిక్గా ముండ్లు గోతులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడిచినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేరవలసింది ఎవరు?
బాబా గారిని. దీన్ని గట్టిగా నమ్ముడని సాయిబాబా కూడా చెప్పుచుండెను. అది స్వయం పుత్రాక్తమైన బ్రహ్మ యొక్క తత్వ విచారమును చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పి వాస్తవమునకు మూడును ఒకటే అని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. చూడండి, స్వయం పుత్రాక్తమైన బ్రహ్మ యొక్క తత్వ విచారము చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పి వాస్తవానికి మూడు ఒకటే అని సిద్ధాంతీకరించారంట. ఓకే, బ్రహ్మము యొక్క శక్తి ఏమిటి? మాయ. ఏమిటో చూద్దాం. ఓకే, ఉదాహరణ, నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. ఎవరు? బాబా గారు చెప్పారంట. ఆయన ఇచ్చిన అభయ ప్రధాన వాక్యాలు, బాబా గారిచ్చిన అభయ ప్రధాన వాక్యాలు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటు ఉండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలను నేను చూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పి ఉన్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు. కాబట్టి నేనే అన్ని చూసుకుంటాను. నీ భోజనము, నువ్వు కట్టుకోవాల్సిన బట్ట, నివసించాల్సిన నివాసము, నువ్వు దానికోసం ప్రయాస పడకు అని చెప్పారట. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకో. ప్రపంచములో పేరు కీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. ప్రపంచంలో మొత్తం ప్రపంచమంతా నాకే గౌరవించాలి, నేను పెద్ద దార్కాన అయిపోవాలి అనేటువంటి ఆ భ్రమను విడిచిపెట్టండి. దానికి బదులు భగవంతుని యొక్క కరుణాకటాక్షముల కోసము పొందుటకు చూడండి అని చెబుతున్నారు. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారము నిలుపుము. సమస్తేంద్రియములను, మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. మనకి కళ్ళు, ముక్కు, చెవి ఇవన్నీ పంచేంద్రియాలు మనకు వచ్చాయి. ఈ ఐదింటిని భగవంతుని కొరకే వాడమంటున్నారు. అది ఇక్కడ చెబుతున్నది. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకము. వాడేం చేస్తున్నాడో, వీడేం చేస్తున్నాడో, వాడెదిగిపోతున్నాడేమో, వీడెదిగిపోతున్నాడేమో అనేసి వాళ్ళ వైపు వీళ్ళ వైపు దృష్టి పెట్టవద్దు. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకున్నట్లు మనస్సును నిలుపుము అని చెబుతున్నారు. అప్పుడు అది శాంతి వహించి, అప్పుడు మనసుకు శాంతి కలుగుతుంది. శాంతి వహించి నెమ్మదగును. ఎట్టి చికాకు లేక ఉండును. మనస్సు ప్రశాంతంగా ఉంటుందంట. లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ వేరే వాళ్ళ ఎనర్జీస్తో మన ఎనర్జీలు బైండ్ అయిపోయి వాళ్ళల్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా మన బుర్రలోకి ఎక్కి మనకు అశాంతి పాలవుతాము. అది అక్కడ చెప్తున్నది. అప్పుడే మనస్సు సరి అయిన సాంగత్యంలో ఉన్నదని, ఎప్పుడు చికాకు లేకుండా ఉన్నప్పుడు మనస్సు సరి అయిన సాంగత్యంలో ఉన్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగా ఉన్నచో దానికి ఏకాగ్రత లేనట్టే. క్లియర్గా రాశారు. బాబా మాటలు ఉదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. అది బాబా గారు ఇచ్చిన అభయ వాక్యాలను రాసిన తర్వాత ఇప్పుడు ఈయన శ్రీరామనవమి ఉత్సవం ఆనాడు బాబా గారు ఉన్నప్పుడు ఎలా జరిగేది ద్వారకామాయి దగ్గర అనే విషయాన్ని రాస్తారట. ఇప్పుడు షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయి లీల 1925వ పుట 197 పత్రికలో విపులంగా వర్ణింపబడిన శ్రీరామనవమి ఉత్సవాల సంగ్రహమిచ్చట పేర్కొనబడింది. ఓకే, అప్పుడు ఏదో ఒక పత్రిక వచ్చేది. ఎప్పుడు 1925లో సాయి లీల అనే పత్రిక వచ్చేదట. ఆ పత్రికలో 197వ పుటలో శ్రీరామనవమిని ఎలా జరిపేవారో బాబా గారు చాలా విపులంగా వర్ణించడమైని అయ్యింది. అందులో కొన్ని ఆ ఉత్సవాలను సంగ్రహంగా ఇక్కడ
పేర్కొనబడింది ఎక్కడ ఈ అధ్యాయంలో. కాబట్టి మనం ఇక్కడ ఆపుదాము. మళ్ళీ రేపు శ్రీరామనవమి గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పటి వరకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగడానికి? నో క్వశ్చన్స్. క్వశ్చన్స్ లేకపోతే మనం ఇక్కడ ఆపుదాం. ఓకే.